బుర్ర హీట్ ఎక్కిపోతుంది. కొంచెం కాఫీ పట్టరమన్నాగా సుశీల. హూ, మీ జాస ఎక్కడో ఉంటుంది. టీపాయ్ మీద పెట్టా, చూసుకోండి. బయట లాక్డౌన్లో తిరుగుతున్న నన్ను పట్టుకొని పిర్రలు వాచేలా కొట్టావు కదే. నిజం చెప్పు, నేనని తెలిసే 4 ఎక్కువ బాదావు కదే. వామ్మో. గృహహింస క్రింద మగవాళ్ళు కూడా భార్య మీద కేసులేసుకోవచ్చట. సాయంత్రం బార్కొచ్చేయ్, సెలబ్రేట్ చేసుకుందాం. కరోనాకి మందొచ్చింది కదా అని ఊరంతా ఎగేసుకొని తిరిగాడొదినా. అదేంటే ఇంతవరకు వచ్చాక ఈ పెళ్ళి వద్దు అంటున్నావు? డాక్టర్ బాబుని ఎలా అయినా ఈ నెల 25న పెళ్లి చేసుకుంటాను అని ఆ ముదనష్టపు మోనిత శపథం చేసింది. పాపం దీపక్క ఆ పరిస్థితిలో ఉంటే నేనిక్కడ ఎలా పెళ్లి చేసుకోవాలి? అక్కడ డాక్టర్ బాబు మోనితాల పెళ్ళి ఆగిపోవాలి, దీపక్కతో కలిసి వెళ్ళిపోవాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని అలిగి కూర్చున్న పెళ్లి కూతురు. నీకు కొత్త వాచి కొన్నానని అలా చెయ్యి ఎత్తి నడవాలా? ఇంకా నయం, కాళ్ళ పట్టీలు కొన్నాను కాదు, నా కొంప ముంచేదానివి. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఆపుకోలేరు ఈ ఆడవాళ్ళు. ఏంటి భయపెడుతున్నారా? కర్రీ పాయింట్ నుండి అన్నం కూరలు తెచ్చుకుంటా. ఏ ఆటంకాలు లేకుండా సీరియల్స్ సినిమాల్స్ చూస్తూ హాయిగా బ్రతికేస్తా. హ్యాపీగా వెళ్ళండి, టాటా మరి. అమ్మా, త్వరగా టీవీ పెట్టవే, మీ అల్లుడు టీవీలో కనిపిస్తున్నాడు.